వెల్కమ్ టు సషా టీవీ న్యూస్. సషా టీవీ ప్రేక్షకులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి. ఘనంగా ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు, ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ. ఉగాది సందర్భంగా తెలుగు క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. రంజాన్ పండుగ సందర్భంగా జమియాతే ఉల్మా సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల ప్రభుత్వ జిల్లా హాస్పిటల్ నందు పండ్లు పంపిణీ. నందవరం గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి తిరునాళ. పోలింగ్ అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీనివాసులు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం నంద్యాల శివారు ప్రాంతంలోని ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజ్, శాంతిరాం మెడికల్ కళాశాల, శాంతిరాం ఫార్మసీ కాలేజీలలో సాధారణ ఎన్నికల కోసం ఏర్పాట్లు చేస్తున్న కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లను జిల్లా ఎస్పీ రఘువీరెడ్డితో కలిసి పరిశీలించి కట్టుదిట్టమైన ఏర్పాట్లపై అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారతీయ ఎన్నికల సంఘం నిబంధనల మేరకు కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ మల్లికార్జున్ రెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్లను ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లలో విద్యుత్ సౌకర్యం, సీసీటీవీ కెమెరాలను అమర్చడంతో పాటు బార్కేడింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో టేబుళ్ల ఏర్పాటు, రాజకీయ పార్టీల ఏజెంట్లు కూర్చునేందుకు చుట్టూరా బార్కేడింగ్, అభ్యర్థులు, ఏజెంట్లు వచ్చి వెళ్లేందుకు ప్రత్యేక దారి తదితర ఏర్పాట్లను ఎన్నికల కమిషన్ సూచించిన నిబంధనల మేరకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. చేపట్టిన ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అలాగే కౌంటింగ్ కేంద్రాల వద్ద రిసెప్షన్ సెంటర్, మీడియా సెంటర్ ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లకు సంబంధించి చేస్తున్న ఏర్పాట్లపై కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్ల దగ్గర కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తుతో నిరంతర నిఘా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రంజాన్ పవిత్ర మాసంలో ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో, కఠోర ఉపవాసాలతో ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా మత సామరస్యతకు ప్రతీకగా దాతృత్వం, సుహృద్భావం, పవిత్ర ఖురాన్ పఠనం, ప్రత్యేక ప్రార్థనలు ఎంతో పవిత్రంగా మాసమంతా నిర్వహిస్తారు. నంద్యాల పట్టణంలో ముస్లిం సోదర సోదరీలు ఘనంగా ఈద్ ఉల్ ఫితర్ వేడుకలను నిర్వహించారు. నంద్యాల పట్టణం భీమవరం రోడ్డులో ఉన్న అల్పూర్ ఖాన్ ఈద్గాలో నిర్వహించిన రంజాన్ పండుగ ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మాందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, ఏపీపీఎస్సీ మాజీ మెంబర్ డాక్టర్ నౌమన్ హాజరయ్యారు. నంద్యాల మత సామరస్యతకు ప్రతీకగా నిలిచిందని, ప్రజలందరూ సోదరులా కలిసిమెలిసి ప్రశాంతంగా జీవించాలని కోరుతూ ఎమ్మెల్యే ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం సోదరులందరికీ ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు వారు తెలియజేశారు. ప్రత్యేక ప్రార్థనల్లో పెద్ద ఎత్తున ముస్లిం ప్రజలు హాజరయ్యారు. ఒకరినొకరు హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. रहमते अजीम के मेहमान अस्सलाम, ऐ रहमते अजीम के मेहमान अस्सलाम, कुरान के नुज़ूल के सामान अस्सलाम, रमज़ान अस्सलाम, ऐ रमज़ान अस्सलाम, रमज़ान अस्सलाम, ऐ रमज़ान अस्सलाम, अस्सलाम अस्सलाम अस्सलाम, अस्सलाम अस्सलाम अस्सलाम, अनवार मुस्तफ़ा का उजाला लिए हुए, अनवार मुस्तफ़ा का उजाला लिए हुए, हमदे खुदा का साथ हवाला लिए हुए, हवाला लिए हुए, तू आ गया है ए महज़ी शान अस्सलाम, रमज़ान अस्सलाम, ए रमज़ान अस्सलाम, अस्सलाम अस्सलाम अस्सलाम, अस्सलाम अस्सलाम अस्सलाम।
फिर मस्जिदों में रौनकें आबाद हो गई, फिर मस्जिदों में रौनकें आबाद हो गई। भूली हुई इबादतें फिर याद हो गई, फिर याद हो गई। हम पर बड़ा है तेरा ये एहसान अस्सलाम, रमज़ान अस्सलाम ए रमज़ान अस्सलाम, रमज़ान अस्सलाम ए रमज़ान अस्सलाम, अस्सलाम अस्सलाम अस्सलाम, अस्सलाम अस्सलाम अस्सलाम। सद शुक्र तेरे साथ है पैगाम ईद भी, सद शुक्र तेरे साथ है पैगाम ईद भी, यानी कि तेरे बाद है रोज़े सईद भी, रोज़े सईद भी। कहते हैं तुझको आमिर और रेहान अस्सलाम, रमज़ान अस्सलाम ए रमज़ान अस्सलाम, रमज़ान अस्सलाम ए रमज़ान अस्सलाम, अस्सलाम अस्सलाम अस्सलाम, अस्सलाम अस्सलाम अस्सलाम। ప్రజలందరికీ ఈద్ ముబారక్. అల్లా ఒక ఆశీస్సులు మీపై మీ కుటుంబ సభ్యులపై శాంతియుతంగా ఏ రకంగా అయితే మన నంద్యాల ప్రశాంతంగా ఉందో అదే మాదిరిగా భవిష్యత్తులో కూడా ఆ అల్లా ఒక జీవనతోటి ప్రశాంతంగా ఉంచాలని చెప్పేసి నంద్యాలని అభివృద్ధి వైపు తీసుకెళ్లాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా आज हम लोग हमारे कुबरा ईदगाह के अंदर जो है साई बाबा नगर के अंदर हम ईद उल फितर की नमाज अदा किए हैं। बहुत बड़ा काफी मजमुआ था। अल्लाह तबारक व तआला तमाम मुसलमानों को ईद की सही और सच्ची खुशी नसीब फरमा दे। सबके हक में ईद मुबारक। बड़ों को, बच्चों को, जवानों को, गैरों को, सबको जो है प्रेस वालों को भी जो है सबको जो है ईद की मुबारकबादी पेश करता हूँ और दिली मसरतों का इजहार करते हुए उन सब के हक में अल्लाह से दुआ करता हूँ कि अल्लाह तबारक व तआला हम सबको ईद की सही और सच्ची खुशी नसीब फरमा दे। నంద్యాల పట్టణ ప్రజలకు మరియు మా 24వ వార్డు ప్రజలకు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో కూడా మాకు అందరూ కూడా సహకరించాలని, వైఎస్ఆర్సీపీకి సహకరించాలని నేను కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఇటువంటి పండుగలు ఎన్నో జరపాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ మన నంద్యాల ఈద్గా ఖబరస్థాన్ కుబ్రా మజీద్ ఈద్గా ఖబరస్థాన్ డెవలప్మెంట్ సొసైటీ తరఫున రంజాన్ శుభాకాంక్షలు. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. శ్రీ 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 ప్రబోధానంద స్వామి వారి ఆశ్రమం నుండి రూపొందించిన తెలుగు సంవత్సరాది ఉగాది క్యాలెండర్ ను నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆవిష్కరించడం జరిగింది. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ ఉగాది సందర్భంగా శ్రీ 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 ప్రబోధానంద స్వామి వారి శిష్యుల ద్వారా అందించిన తెలుగు సంవత్సరాది క్యాలెండర్ ను ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. స్వచ్ఛమైన తెలుగులో క్యాలెండర్ రూపొందించడం ఎంతో అభినందనీయమన్నారు. ప్రబోధానంద స్వామి వారి బోధనలకు సంబంధించి విలువైన పుస్తకాన్ని తనకు బహుకరించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. సమాజంలో అందరూ సుఖ సంతోషాలతో కలిసిమెలిసి జీవించాలన్న సిద్ధాంతాన్ని అవలంబిస్తున్న వారి అడుగుజాడలో నడుస్తున్న శిష్యులను అభినందించారు. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద స్వామి శిష్యుల చేత ఈరోజు మనకి ఉగాది పంచాంగాన్ని, అదే ఉగాది క్యాలెండర్, తెలుగు క్యాలెండర్ని ఓపెన్ చేయడం, ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా స్వచ్ఛమైన తెలుగు క్యాలెండర్ అనేది మనకి ఈ మధ్యకాలంలో కనపడడం లేదు. కానీ తెలుగు క్యాలెండర్ని ఈరోజు ప్రింట్ చేయడమే కాకుండా ప్రబోధానంద స్వామి చెప్పినటువంటి నీతుల దాని గురించి కూడా వారి ఒక పుస్తకాన్ని కూడా మాకు బహుకరించడం జరిగింది. మరి ప్రబోధానంద స్వామి యొక్క శిష్యులు మన నియోజకవర్గంలో కూడా ఎంతమంది చాలా మంది ఉన్నారు. అనంతపురం జిల్లాలో వారి యొక్క ఆశ్రమము, వారి యొక్క శిష్యులు కూడా చాలామంది ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువ మంది
ఆయనని ఫాలో అవుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా అందరూ సమానం, అందరూ కలిసిమెలిసి అన్నతమ్ముళ్ళగా ఉండాలి అనేది ఆ సిద్ధాంతాన్ని ఆయన ప్రతి ఒక్కరికి కూడా బోధిస్తూ ఈ యొక్క సమాజం సుఖశాంతంతో వర్ధిల్లాలి గారు చెప్పినటువంటి మార్గంలో వీళ్ళందరూ కూడా పయనించడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఈ యొక్క తెలుగు క్యాలెండర్ని ఆవిష్కరింపజేయడం, నా చేతుల మీద ఆవిష్కరింపజేయడం నిజంగా నాకు కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. రంజాన్ పండుగ సందర్భంగా జమియాతే ఉలామా సంస్థ ఆధ్వర్యంలో అధ్యక్షుడు మౌలానా చేతుల మీదుగా నంద్యాల ప్రభుత్వ జిల్లా హాస్పిటల్ నందు రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మౌలానా మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో అందరూ సంతోషంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నామని, ఈ నెల రోజులు కఠోర దీక్షలతో పవిత్ర ప్రార్థనలు చేయడం జరిగిందని, దాన ధర్మాలు, మంచి కార్యాలను చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ పవిత్ర రంజాన్ రోజున హాస్పిటల్ నందు పండ్లు పంచడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జమియతే ఉల్మా సంస్థ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. దేవుడి దయ వల్ల రంజాన్ మాసంలో 30 రోజులు కఠినంగా ఉపవాసం పెట్టి ఈ రోజు ప్రత్యేకమైన మన ఈద్గాలో దుఆలు చేసి ఈ రంజాన్ నెల ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎందుకంటే రంజాన్ అంటే మనమే సంతోషంగా ఉండాలి కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరు దుఆ చేస్తారు, ప్రార్థన చేస్తారు. और ఇంకా రంజాన్ నెలలో దాన ధర్మాలకు ప్రత్యేకంగా చాలా విలువైంది. ఎంతటైనా దాన ధర్మాలు ఈ రంజాన్ నెలలో చేస్తుంటారు ముస్లింలు. దీని ఫలంగానే ఈరోజు రంజాన్ పండుగ గురించి ఈరోజు మన పెద్ద ఆసుపత్రిలో జమియత్ ఉల్మా తరపు నుంచి మన టీం మొత్తం వచ్చి ఇక్కడ అందరికీ ఫలాలు అందించడం జరిగింది. ఇలాగా ప్రతి సంవత్సరం ప్రతి రంజాన్లో ప్రతి బక్రీద్లో ఇలా చేస్తుంటాము. अल्लाह के फजल करम से जमीयत उलमा हर हमेशा नेक कामों में आगे बढ़ती रही, गरीबों की मदद करने में, मिस्किनों की मदद करने में। और रमज़ान की आज ईद होने की वजह से हम तमाम यहाँ पहुँचे हैं ताकि यहाँ के जो मरीज़ लोग हैं उन मरीज़ों को हमें फ्रूट तकसीम करने के लिए आए हुए हैं। हमारे डॉक्टर महबूब साहब की निगरानी में यहाँ आना हुआ है। अल्लाह के फजल से अल्लाह से दुआ है अल्लाह ताला हमारे इस अमल को कबूल फरमाए। आज ईद का दिन है। ईद का दिन के लिए जो है ईद हमारे तक जो है महदूद नहीं है, ईद तमाम लोगों के लिए है। इसीलिए ईद के दिन सबका ख्याल किया जाता है और मरीज़ों के लिए आज हमारे मौलाना खलील अहमद साहब की निगरानी में जो है फ्रूट तकसीम किया जाता है, क्योंकि बीमारों की इयादत करना भी सवाब है। इससे जो है छोटे से अमल को भी जो है हम छोटा समझ कर छोड़ देंगे तो जो है ये अमल हमारे लिए नुकसानदायक होगा। इसलिए जो है आज मौलाना की निगरानी में जमीयतुल उलमा के सदर मौलाना के साथ जो है हम भी शिरकत होने का मौका मिला। अल्लाह पाक हम सबको इसका सवाब दुनिया में और आखिरत में अता फरमाए। నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని నందవరం గ్రామంలో వెలిసిన శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి తిరునాళ అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నది. నంద్యాల మరియు కర్నూలు ఉమ్మడి జిల్లాల నుండి భక్తులు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకొని అమ్మవారిని దర్శించుకొని వారి మొక్కులు తీర్చుకున్నారు. ఎడ్లబండ్ల పందాలు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి. ఘనంగా ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు, ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ. ఉగాది సందర్భంగా తెలుగు క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. రంజాన్ పండుగ సందర్భంగా జమియాతే ఉల్మా సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల ప్రభుత్వ జిల్లా హాస్పిటల్ నందు పండ్లు పంపిణీ. నందవరం గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి తిరునాళ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.